ఐరన్ యూటెన్సిల్స్ యూజ్ చేయడం హెల్త్కి చాలా మంచిదని కొనుక్కొని కొద్ది రోజులు యూజ్ చేసిన వెంటనే రస్ట్ పట్టిపోతున్నాయని బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. రెసిపీ వీడియోస్లో ఎప్పుడైనా ఐరన్ కడాయి లేదా ఐరన్ తవా చూపించినప్పుడు ఖచ్చితంగా మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మావి కొద్ది రోజులకే రస్ట్ పట్టిపోతున్నాయి అని కనీసం నలుగురైనా కామెంట్స్లో డిఎమ్స్లో అడుగుతూ ఉంటారు. నా దగ్గర ఆల్రెడీ ఐరన్ తవా ఒకటి, 2 కడాయిలు, ఒక ప్యాన్ కూడా ఉంది. సో గుంత పొంగనాల పెనం అయితే లేదు. ఈ గుంత పొంగనాల పెనం కోసం చాలా దగ్గర ట్రై చేశాను. క్వాలిటీ అస్సలు బాలేదు, చాలా పల్చగా ఉన్నాయి. కానీ rayoftraditions.com అనే వెబ్సైట్ లో అయితే క్వాలిటీ సూపర్ గా ఉంది. సో చూస్తున్నారు కదా, ఐరన్ యూటెన్సిల్స్ తెచ్చుకున్న వెంటనే ఇలా స్క్రబ్బర్ తో బాగా వాష్ చేసేసి పసుపులో కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం బాగా పట్టేలాగా ఇలా అప్లై చేసేసి ఓవర్ నైట్ పక్కన పెట్టేయాలి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. స్క్రబ్ తో బాగా రుద్దుకుంటూ మొత్తం క్లీన్ అయ్యేలాగా వాష్ చేసి కొద్దిగా డ్రై అయిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకొని ఒక్క చుక్క కూడా వదలకుండా ప్యాన్ మొత్తం బాగా పట్టేలాగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఎర్రగడ్డలు ఇందులో వేసి అవి బాగా రోస్ట్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ ప్రాసెస్ లో సీజనింగ్ చేసుకుని రెగ్యులర్ గా వాడుతూ ఉన్నామంటే కొద్ది రోజులకే ప్యాన్ నాన్ స్టిక్ లాగా తయారవుతుంది. ఇప్పటికే వీడియో బాగా లెంతీ అయిపోయింది కాబట్టి ప్రస్తుతానికి దోశ ప్యాన్ ఎలా సీజనింగ్ అయింది, దోశ ఎలా వచ్చిందో చూసేయండి. నెక్స్ట్ వీడియోలో గుంత పొంగనాల పెనం కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ దోశ అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ దోశ ఇంకొంచెం పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇలా యూజ్ చేస్తున్న కొద్దీ చాలా ఈజీ అయిపోతుంది. అలాగే రస్ట్ పట్టకుండా రెగ్యులర్ గా ఎలా యూజ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.